ఎడారిలో సెలయేర్లు. జూలై 27వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నన్ను శోధించుడి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి, అవి ఇంకా పాడైపోలేదు. గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు, అవి తుప్పు పట్టలేదు. ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లాగా తెరిచి దీవెనల్ని ధారగా కురిపించడమే నాకిష్టం. మోషే కోసం వాటిని తెరిచాను, ఎర్ర సముద్రం పాయలయ్యింది. యెహోషువ కోసం తెరిచాను, యోర్దాను నది ఆగిపోయింది. గిద్యోను కోసం తెరిచాను, సైన్యాలు పారిపోయాయి. నన్ను తెరవనిస్తే నీకోసం కూడా తెరుస్తాను. తలుపులకి యువతల వైపున గతంలో లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలు ఉన్నాయి. కాలువలు ఊటలు పొర్లిపారుతున్నాయి. ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి. నాదేమీ లేదు, లోపం నీలోనే ఉంది. నేను ఎదురు చూస్తున్నాను, నన్నిప్పుడు శోధించు. నీ వైపు నుండి నియమాలన్నింటినీ అనుసరించు. నీ దశమ భాగాలను తీసుకురా. నాకు నా పని చేయడానికి అవకాశమియ్యి. మలాకీ 3:10 నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేనిప్పుడూ మర్చిపోలేను. 10వ భాగమంతయు తీసుకుని రండి తో మొదలై పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదునుతో వాక్యం ముగుస్తుంది. నేను ఎన్ని దీవెనల్ని కుమ్మరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు. మా అమ్మగారి సూత్రం ఇది: దేవుడు అడిగినన్ని ఇచ్చి ఆయన వాగ్దానాలన్నింటినీ తీసుకో. మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలున్నాయి. నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను. నేను దేనికోసం అడిగాను? ఒక గ్లాసెడు నీళ్ల కోసం అడిగాను. సముద్రం అంతా ఆయన దగ్గర మిగిలిపోయింది. సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు, అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను. నేను ఎంత ఎక్కువ అడిగినా ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది. విస్తరించిన కృపను కోరాను. ప్రతి వాగ్దానం మీద నా పేరు రాశాను. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 8 నుంచి 19 వచనాలు చదవండి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.